వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సహకార సంఘాల ద్వారా 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి ఇంటికల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సర్వే నెంబర్ 956లో ప్లాట్ల యజమానుల ఆందోళన. ప్రభుత్వం కబ్జా కోరుల బారి నుండి కాపాడి న్యాయం చేయాలన్న బాధితులు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల లాఠీచార్జ్ ఏమైన చర్య. కాంగ్రెస్ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి. చూస్తే హనుమకొండ భవానీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విహార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వాణిజ్య రంగంలో ప్రజలకు అనుగుణంగా సౌకర్యవంతంగా విహార గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను నిర్వాహకులు గణేష్ కిరణ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. నగర ప్రజలకు అందుబాటు ధరలతో కూడిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. అతి పైన మనకి రూమ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో మనకి అందుబాటులో అతి తక్కువ ధరలకే మనకి లభించడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. హన్మకొండలోనే టాప్ మోస్ట్ హోటల్గా ఇది ప్రసిద్ధి చెందాలని దాంతోపాటు ఇక్కడ ఈరోజు మేము టిఫిన్ చేయడం జరిగింది. చాలా క్వాలిటీ ఫుడ్ అనేటటువంటిది అందరికీ అతి తక్కువ ధరలకే ఇక్కడ వీలైనంత వరకు కూడా అందరికీ తక్కువ రేటుకి ఈరోజు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ ఉన్నటువంటి విహార గ్రాండ్ హోటల్ మేనేజర్స్ వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి విహార గ్రాండ్ హోటల్ని విచ్చేయండి. ఈరోజు విహార గ్రాండ్ హోటల్ ఓపెనింగ్లో భాగంగా 59వ డివిజన్ కార్పొరేటర్తో పాటు మన హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నా నూతన టీమ్ భాగంగా మేము హోటల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా శ్రమను కష్టపడి మేము పనిచేయడం జరిగింది. మాకందరికీ ఉండి మా విన్నపాన్ని ఓకే అని మరి 59వ డివిజన్ కార్పొరేటర్ మరి బీజేపీ నాయకురాలక్క రావడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాగరాజ్ సార్ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు మీరు ఇంత ప్రోత్సాహం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా హోటల్ ఎప్పటికీ మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి నేను భావించుకుంటున్నాను. మా హోటల్కి అందరికీ మీరందరూ ఎనీ టైం ఇచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా కాంప్రమైజ్ కాకుండా మీ అందరికీ హైజీనిక్ ఫుడ్తో పాటు మేమందరం బెంగళూరు టీం నుంచి నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో భాగంగా మీ అందరికీ చదువుగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ హోటల్ను మీరు ఆశీర్వదించి పోవాలని చెప్పి నా భావన. థ్యాంక్ యూ. మీ గణేష్. 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మందని మండలం గుంజపడుగు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్లో
2.90 కోట్ల నిధులతో పీఎం కుసుమ్ కార్యక్రమం కింద చేపట్టనున్న సోలార్ ప్రాజెక్టు మంజూరు పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కె రవీందర్రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కుసుమ్ పథకాన్ని రైతులకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అనుకూలంగా ఉండేలా రాష్ట్రంలోని మొదటిసారిగా మన జిల్లాలో 4 చోట్ల సోలార్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న విద్యుత్ అవసరాలను తీరుస్తూ మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాలకు ఆదాయ వనరులు సృష్టిస్తున్నామని మంత్రి తెలిపారు. రెప్పపాటి కరెంట్ పోకుండా చేసే ప్రయత్న భాగంలో మరి కొనుగోలు చేయటమా, విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన వారి పనితీరు బాగు చేయటమా, సంస్కరణలు తీసుకురావడానికి ఒక ఆలోచన చేయటమా అనే దృక్పథంతో వారందరూ ముందుకు నడుస్తూ ఉన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా, గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా మేమిచ్చిన హామీ ప్రధానంగా విద్యుత్కు సంబంధించి 200 యూనిట్లకు సంబంధించి ఓ పక్షాన ఒక సంక్షేమ పథకంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇవ్వాలని అందరికీ కూడా ఇస్తా ఉన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన పెంచాలి. ఉత్పాదన పెంచి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను తీస్తూ ఇతరులు ఎవరైతే విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారో వారికి కూడా ఆదాయం కలిగేయాలని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకొని 3000 మెగావాట్ల యూనిట్ల ఉత్పాదన చేయాలని ఒక ప్రయత్న భాగంలో మరి సహకార సంఘాలు, ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు సంబంధించిన వారు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మాకు గర్వంగా ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇక్కడ 4 కరీంనగర్ జిల్లాకు సంబంధించి చొప్పదండిలో మరి కార్యాచరణ తీసుకోవడం అనేది గమనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కోకాపేట గ్రామంలో సుమారు 230 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి ఇంటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. నార్సింగ్ 17వ వార్డు కౌన్సిలర్ ఉషారాణి మాట్లాడుతూ మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను నిలదీశారు. వాణిపతి ఎం లక్ష్మి వార్డ్ నెంబర్ 3 గీత వార్డ్ నెంబర్ 4 కమలమ్మ బీద వాళ్ళకందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంతో నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో అవన్నీ నిలుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం. ఇలా 5 లక్షల రూపాయలు ఒక బీద బిడ్డలకు, బీద వాళ్ళకి ఇవ్వడం ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంతో, నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉన్నాడు ప్రభుత్వం సంతోషం ఉండాలని చెప్పి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఎంతో సంతోషించి ఇవ్వడం కూడా చాలా సంతోషం. దానికి అధికారులందరూ కూడా దీని మీద ఎంతో కష్టపడి ఇంటింటి తిరిగి బీదవాడేవాడు ఉన్నవాడేవాడు అని వెరిఫై చేసి కమిషనర్ గారు వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొచ్చి ఇలా 230 మందికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా పెట్టుకొని ఎంతమందికైనా కట్టుకొని ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకొని దానికి మనం అభినందించాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన చాలామంది మీరు కూడా చూసినారు, చాలామంది హామీలు ఇచ్చినారు కానీ ఎవరు కూడా ఇలాంటి పథకాలు ఇవ్వలే.
కానీ ఇవాళ 5 లక్షల రూపాయలు ఇచ్చి మంచిగా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇంకేమైనా డబ్బులు వేసుకొని మంచిగా కట్టుకొని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కొన్నారు. అది చాలా సంతోషం. ఏదేమున్నా ఇవి అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరు కష్టమైనా ఏదైనా ఇలాంటి అవకాశం ఉపయోగించుకునే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పని జరిగేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా 2-3 లక్షలు మనం వేసుకొని ఇల్లు మంచిగా కట్టుకొని ఇల్లు ఉంటేనే మంచిగా ఎంతో సంతోషం, మన ప్రజలను కూడా సంతోషపడతారు. ఆడబిడ్డలే కానీ ఎవరే కానీ రేపు ఇంటికి రావాలంటే మనకి ఎంతో ఇల్లు లేక ఇబ్బందులు ఉన్నాం. అందుకని గవర్నమెంట్ ల్యాండ్లో 150 గదాలు ఉండని 100 గదాలు ఉండని దాంట్లో ఎంత పెద్ద ఇల్లు మీరు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. ఆ బాధ్యత మీరు అందరూ కూడా ఇంకా డబ్బులు ఎక్కువ వేసుకొని మంచిగా కట్టుకొని తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలి. ఈ స్కీమ్లు అన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తున్నాం. వాళ్ళ హామీలు ఇచ్చిన అన్నీ కూడా అంచెలంచెలుగా జరుగుతున్నాయి. ఇంకా ఇచ్చేది ఉన్నది, ఇంకా కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దానికి అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ మా ముఖ్యమంత్రి గారిని కూడా అభినందిస్తూ చాలా సంతోషం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కోహెడ రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 956లో 15 ఎకరాల 29 గుంటల భూమిలో 183 ప్లాట్లు ఉండగా కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన చేపట్టారు. 1987లో లేఅవుట్ జరగగా 1990లో మొత్తం 183 ప్లాట్లు కొనుగోలు చేశామని యజమానులు తెలిపారు. లేఅవుట్ చేసి 38 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ రాలేదని, ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారని అన్నారు. ప్లాట్ల చుట్టూ వేసిన ఫెన్సింగ్ను రాత్రికి రాత్రే కబ్జాకోలు తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. అదే ఇది కూడా తీసుకోండి. ఎన్ఆర్ఎస్ ఈ ఛానల్ మీ మీరే ముందుకు పడాలి అంతా. మీరే ముందుకు రేవంత్ రెడ్డి తరపు నుంచి మేము కష్టపడుతున్నాం, మీకు ఓట్లు వేసినాము, పాపానికి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మొత్తం మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టి పోలీస్ స్టేషన్ పోయినాము. కబ్జాలు చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ఇట్లా చేయడం జరిగింది. దున్నడము 10 ట్రాక్టర్లు 20-30-40 మంది రావడం జరిగిందట. జొన్నలు కూడా జల్లడం జరిగింది. వాళ్ళకి అటువంటి అధికారము లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాలని చేసి ఇట్లా డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తున్న దొంగ వెధవులు లెక్క పనిచేస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే పని న్యాయంగా వచ్చి మాట్లాడాలా, చేయాలా. కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత స్టేషన్కి పోయినాము. స్టేషన్ పోయిన తర్వాత కూడా అప్పుడు ఏమన్నారంటే ఈ రోడ్లు వేయించుకోండి, మీరు ఓలాలు కబ్జా చేసుకోండి, మళ్ళీ రాళ్ళు వీకేసారు కదా, రాళ్ళు పెట్టుకేసుకోండి అని చెప్పేసి పోయినారు పిఎస్సి వాళ్ళు. అలా అని సిఐ కూడా వచ్చిండ్రు. అలా అని చేసుకుంటుంటున్నాం. మళ్ళీ ఈరోజు నైట్లో రాత్రికి రాత్రి వచ్చి మొత్తం చేసిన దాన్ని కూడా ఒక్కొక్కళ్ళకు 150,000 దాకా లాస్ వచ్చింది. కాంపౌండ్ వాల్ పెట్టుకున్నాడు చేయడం వల్ల చాలా నష్టపోయినాము. మళ్ళీ కబ్జా కోరులో వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారేమో అని చూస్తున్నాము. ఇవన్నీ మళ్ళీ పిఎస్సికి పోదామని చూస్తున్నాము. చేసిన తర్వాత పిఎస్సి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, అనుచరులు కానీ, కులం పెద్దలు కానీ, ఈ ఏరియా పెద్ద మనుషులు కానీ అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడి పైసా కష్టపడి ప్లాట్లు కొనుక్కున్నాము. చాలామంది ఉన్నారు బాధ్యతలు. 180 అబ్దుల్పూర్పేట మండల్ కోయడా గ్రామంలో సర్వే నెంబరు 956లో కృష్ణంరాజు అండ్ బాలెడ్డి గారు చేసిన వెంచర్లో 1997లో ఈ వెంచర్ వేయడం జరిగినది. అక్కడ నుంచి ప్లాట్లు ఒక 181 ప్లాట్లుగా విభజించి చేయడం జరిగింది. అందులోని ప్లాట్లు రకరకాల కుటుంబస్తులు
పేదలు బడుగు వర్గాల వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అటు ప్లాట్లు నిన్న గత 3 రోజుల క్రితము 87లో కొనుగోలు చేయడం జరిగింది. గత 3 రోజుల క్రితము ఇక్కడ కొంతమంది కబ్జాదారులు వచ్చి ఈ ఉన్న అందరు కడీలు నాటుకొని ప్లాట్ నెంబర్లు ఫోన్ నెంబర్లు వేసుకోవడం జరిగింది. అటు ప్లాట్లను వాళ్ళు ధ్వంసం చేసి రాత్రి 2 గంటలకు వచ్చేసి మొత్తం ప్లాట్లను కడీలను తీసేసేసి పూర్తిగా దున్నివేయడం జరిగింది. అది పొద్దున మా ఒక ప్లాటు గంగాధరం గారు చూసి మాకు అందరికి తెలియజేయడం జరిగింది. హఠావుటిన వచ్చి చూసుకొని ఇటు ఇది ఎవరు చేసిన దాని మీద హైదరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగినది. పోలీసు వారి సూచనల ప్రకారం మళ్ళీ తెలియజేసి మా ప్లాట్లకు మేము మళ్ళీ కడీలు వాతి కంపౌండ్ వాళ్ళు ప్రీకాస్ట్ వాళ్ళు వేసుకున్నాము. ఒక 20 ప్లాట్లకు దాదాపు వేసినాము. మా సెక్యూరిటీ కోసం వేసిన ప్లాట్లను రాత్రి 2 గంటలకు వచ్చి పూర్తిగా ధ్వంసం చేయడం అనేది మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ విలేకరులు అట్టి వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి మరియు ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ నివాస క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు గిచ్చి ఖాయం పెట్టుకుంటున్నారని, సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ నివాస క్యాంపు ఆఫీసు అని, అది ఎమ్మెల్యే కార్యాలయం కాదని, అది కేవలం ఎమ్మెల్యే కోసం నిర్మించుకున్న గృహమేనని అన్నారు. శాసనసభ్యులు నిర్మించుకున్న ఇంటిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎలా పెడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం హేయమైన చర్య అని వినోద్ కుమార్ అన్నారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిరిసిల్లలో శాసనసభ్యులకి నిర్మించినటువంటి భవనంలో మరి ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడించి మరి అక్కడ ప్రయత్నం చేస్తే ఒక గలాట జరిగింది. చాలామందికి లాఠీచార్జ్ జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు శాసనసభ సభ్యుడికి నిర్మించినటువంటి ఇల్లు అది ఆఫీస్ కాదు అది. కాబట్టి ఇంట్లో మరి ఫోటోలు పెట్టుకోవడం అనేది అయితే నాకు అర్థం కావడం లేదు. కాబట్టి గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివార్లోని దర్శవాలి గుట్టపై అక్రమంగా నిర్మించిన షెడ్డును రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గ్రామంలో గుట్టను ఎవరు సందర్శించొద్దని పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అయినప్పటికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దర్శవాలి గుట్టపై పనులను పరిశీలించడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు మా ఊళ్ళోకి రావద్దంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ శివార్లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ దర్శవాలి గుట్టపై 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురవుతుందని, 10 సంవత్సరాలుగా గుట్టపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. సార్ ఎల్లారెడ్డిపేట అన్నా మీరు ఎవ్వరు తొందరపడదు. ఇవాళ మనం ఎటువం అందరం ఉంటాం కదా సార్ చెప్పిన సార్ బొమ్మ ఎల్లారెడ్డిపేట సార్ ఎల్లారెడ్డిపేట అన్నా మీరు ఎవ్వరు తొందరపడదు. ఇవాళ మనం ఎటువం అందరం ఉంటాం. ఈరోజు
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ పరిధిలో దర్శనాల గుట్ట అని చెప్పి పేరు చెప్పి మరి ఆ గుట్టను కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఆ 40 ఎకరాల భూమి రెవెన్యూ భూమా, ఫారెస్ట్ భూమా అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు పోస్తున్నారు, బ్లాస్టింగ్లు చేస్తున్నారు, అక్కడ నిర్మాణాలు, పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం. మరి చోళుల కాలం నాటిగా, కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉండే, హనుమాన్ విగ్రహాలు ఉండే, మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు. మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాల గుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని 144 సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవడం రావడం జరిగింది. అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ ఏం పేరు ఆయన పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను అందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న 10-15 వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది. ఆనాడు లేని 144 సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ దర్గాకు పోయి చెద్దరు కప్పొచ్చింది. మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చడమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు. మరి ఈరోజు ఒక్క నిర్మాణాన్ని కూల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం. గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ ఎప్పుడు జరిగినాయని చూడాలి. వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు, దానికి రోడ్డు వేయాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది, దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యుడు గత 10 సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం చేసినారు. మరి ఆయన గిట వాళ్ళకు భూమి ఏదలుచుకుంటే ఇదే దర్గాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి, అక్కడ చెద్దరు కప్పుకోవాలి. కానీ ఇక్కడ సిరిసిల్ల ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడున్న శాసనసభ్యుడు చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. మరి వారి వీడియోకి సంబంధించిన పిటిషన్ కూడా మేము ఈరోజు ఇచ్చినాం, ఆ వీడియోని నేను వారికి చూపెట్టినాం. ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం. ఏదైతే ఆ గుట్ట మీద నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి. అదే రకంగా అంతకు ముందున్న అవశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవుళ్ళై వాటన్నింటి పరిశీలనకు గాను మాకు అనుమతులు ఇవ్వాలి. ఈరోజు హిందువుల గురించి పట్టించుకునే విధానం ఎక్కడా లేదు. ఈరోజు క్రైస్తవులను, మిగతా మతస్థులను అందరినీ ఇక్కడున్న శాసనసభ్యుడు రాజకీయం కోసం, వారి లబ్ధి కోసం. ఇక గ్రేటర్ వరంగల్ కడిపికొండ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 363, 364 సర్వే నెంబర్లు కలిగిన 2 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పాలకుల సహకారంతో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది తన ప్రమేయం లేకుండా ధరణి పోర్టల్ ద్వారా కబ్జా చేశారని బాధితుడు బొల్ల శివశంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అడ్డి భూమికి సంబంధించిన లింకు డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు. హనుమకొండ జిల్లా కలెక్టర్, కాజీపేట మండల రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భూ కబ్జాదారుల నుండి అట్టి భూమిని కాపాడి తనకు న్యాయం చేయాలని బాధితుడు శంకర్ వేడుకుంటున్నారు. బోలా శివశంకర్, నా పేరు బోలా శివశంకర్, తండ్రి చేరాలు. మేము ఈ ల్యాండ్ని 2004లో అగ్రిమెంట్ చేసుకున్నాము. 2010లో నాకు పాస్బుక్లు వచ్చినాయి. 15 వరకు పాస్బుక్లు రన్నింగ్ అయినాయి. 15 తర్వాత ఓ పక్క వ్యక్తి ఆ కనీలు జరిపి దాన్ని సాగు చేయడానికి ప్రయత్నం చేస్తే నేను దాన్ని సాగు చేసుకొని పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత మన మడికొండ పిఎస్కు నన్ను ఈ అక్రమ దున్నీదని చెప్పి మడికొండ పిఎస్కు నన్ను పిలిపించారు. నా కాయిదాల ప్రకారంగా నేను బోర్డుతోనే సిఐ గారు, అప్పుడున్న నందిరామ్ నాయక్ సిఐ గారు అన్ని కాయిదాలు చెక్ చేసుకొని, పాస్బుక్లు చెక్ చేసుకొని నాదే భూమి అన్నట్టుగా నిర్ధారణ జరిపి నాకు కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది. నేను కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నా, టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత నేను 2 years నేను మలేషియా పని నిమిత్తం నేను మలేషియాకి వెళ్ళిన. మలేషియా నేను వెళ్ళొచ్చే వరకు ఇక్కడ మళ్ళీ ఇది రాజకీయ నాయకుల చొరవ తీసుకొని, పెద్ద బడా నాయకుల అండ తీసుకొని, కొందరు కార్పొరేటర్లు, దాదాపు ఫామ్ హోల్డింగ్ చైర్మన్ లాంటి పెద్ద బడా భూ కబ్జాదారులు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి నాకు అన్యాయం చేసి నా ఎంఆర్ఓ ఆఫీస్లో నా పానీలు, పాస్బుక్లు రాకుండా చేసి దాదాపు ఈ కోర్టు కేసులో ఇది 22 గుంటలు
మొత్తం నేను కొన్నది ఈ ఒక సర్వే నెంబర్ మీద 37 గుంటలు, 363లో 37 గుంటలు, 364లో 14 గుంటలు, 358లో 24 గుంటలు, దాదాపు 2 ఎకరాల భూమిని మొత్తము రాబందుల పీక్క తిని నాకు భూమి లేదన్నట్టు సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నన్ను భూమి పైన నాకు హక్కులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు ఇది 22 గుంటల భూమి, 22 గుంటల భూమి, ఒక నెంబరు 14 గుంటలు ఒక నెంబరు, దాదాపు ఎకరం 4 గుంటల స్థలం ఇది. నాకున్న భూమి 363 ప్రకారం 37 గుంటలు, 364 ప్రకారం 14 గుంటలు, 37ను 14 ఎకరము 11 గుంటల భూమికి దీన్ని టీపీ పెట్టి కొల్పించిన ఎంసీ పెట్టి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన బాపటి, ఇది నక్ష, ఇది నా భూమి బాపతి నక్ష. దీన్ని టీపీ పెట్టి కొల్పించిన తర్వాత దీని అసలు ఒరిజినల్ పట్టదారు మేకల వెంకటరెడ్డి. నాకు అమ్మింది వెంకటరెడ్డి దగ్గర కొన్న ఎదలాపురం రాజలింగం కొడుకు ఎదలాపురం బ్రహ్మచారి. ఎదలాపురం బ్రహ్మచారికి 2003-4లో పాస్బుక్లైనాయి. 90-95లో వాళ్ళ నాన్న చనిపోక ముందే మేకల వెంకటరెడ్డి దగ్గర వాళ్ళు 2 ఎకరాల 29 గుంటల భూమి కొన్నట్టు పాస్బుక్లు వచ్చినాయి. నా లింక్దార్ అతని పాస్బుక్ల ద్వారా ఒక పక్కపండి సదరు ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ రావు అనే వ్యక్తులు ఎకరా 14 గుంటలు కొనగా మిగిలిన 37 గుంటలు 363 వెంకటరెడ్డి లింక్ డాక్యుమెంట్ ప్రకారంగానే నేను 37 గుంటలు మిగిలిన భూమి. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. సహకార సంఘాల ద్వారా 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి ఇంటికల నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సర్వే నెంబర్ 956లో ప్లాట్ల యజమానుల ఆందోళన. ప్రభుత్వం కబ్జా కోరుల బారి నుండి కాపాడి న్యాయం చేయాలన్న బాధితులు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల లాఠీ చార్జ్ ఏమైన చర్య. కాంగ్రెస్ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.